కౌశిక్ రెడ్డి అరకెప్పుడు గాంధీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. బాధ్యత గల ఎమ్మెల్యేలు రోడెక్కి తన్నుకోవడం బాధ కలిగించిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును సైతం లాగేసుకుందని, తాము వార్లా ప్రవర్తించడం లేదని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు కర్ణాటక, టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా పదవి బాధ్యతలు చేపట్టిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని శనివారం వ్యవసాయ కమిషన్ కార్యాలయం నాంపల్లి, హైదరాబాద్ రుదూర్ మండలం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూలమాల వేసి భారీగా పూలు చల్లుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడినట్లు నీటిపారుదల శాఖ గుర్తించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్ హౌస్, భక్త రామదాసు ఎత్తిపోతల పథకంలోని పంప్ హౌస్ మునిగిపోయాయని తెలిపింది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నేడు తెలంగాణ ప్రభుత్వ నూతన పీసీసీ అధ్యక్షుడిగా భీమ్గల్కు చెందిన బొమ్మ మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓ సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్లో చేరి నేడు ఉన్నత పదవి చేపట్టడం చాలా గొప్ప విషయమని పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైందంటూ క్రికెటర్ షమి చేసిన పోస్టుకు యాక్టర్ సోనూ సూద్ సరదాగా స్పందించారు. మళ్లీ నా ఫ్లైట్ ఆలస్యమైంది, ఎయిర్పోర్ట్ నాకు టెంపరరీ ఇల్లుగా మారిపోయింది అంటూ బాధగా ఉన్న ఫోటోలను షమి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఏమైందంటూ పలువురు కామెంట్స్ చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్రం సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు యోచిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తామన్నారు. వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన వారి ఖాతాలో ఎకరాకు 10,000 చొప్పున త్వరలోనే జమ చేస్తామని చెప్పారు.